గర్భ శక్తితో పాటు కన్యా శక్తి అనేది కూడా ఒక శక్తి ఉంచుతారు ఆటోమేటిక్గా. ఈ శక్తి తర్వాత మదర్ పవర్, మాతృశక్తి, ఈ రెండింటిని యాక్టివేట్ చేసుకోవడానికి సెకండ్ డే యాత్ర స్టార్ట్ చేయాలి. సెకండ్ డే ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కన్యాకుమారిలో ఉన్న దేవి టెంపుల్, కన్యాకుమారి దేవిలోకి వెళ్ళాలి. సన్ రైజ్ అప్పుడైతే చాలా పవర్ఫుల్. 5:37 లోపల మీరు దర్శనం చేసుకోవాలి. ఓకే. సో కన్యాకుమారిలో దర్శనం అయిపోతాను. ఆ తర్వాత మీరు 5వ టెంపుల్కి వచ్చేసరికి అటుకల్ భగవతి టెంపుల్ అండి, తిరువనంతపురంలో. సో ఈ భగవతి అమ్మవారిని దర్శించాలి. భగవతి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. వీళ్ళకి మాతృశక్తి అనేది, ఆ కన్యాశక్తి అనేది యాక్టివేట్ అయ్యే, ప్రతి స్త్రీకి యాక్టివేట్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా అక్కడ యాక్టివేట్ అవుతాయి. గర్భ దోషాలు కూడా ఏమైనా ఉన్నా పోతాయి. సో అక్కడ మీకు అమ్మవారికి అర్చన చేయించాలి. దాంతోపాటు వాళ్ళు ఒక రక్షా పుష్పం అనే ఒకటిస్తారండి ప్రత్యేకంగా. మనం వాళ్ళు లేకపోయినా మనం అడిగి మరీ తీసుకోవాలి. అది ఓకే, అది చాలా పవర్ఫుల్ అండి అది. సో తిరువనంతపురంలో మీరు ఆ గుడిని దర్శించగానే మళ్ళీ మీరు ఏం చేయాలంటే అక్కడ నిద్ర చేయాలి.